సర్వీస్ ట్యాక్స్ ఇష్యూ మీద కాగ్ నివేదికపై స్పందించారు సినీ నటుడు ఎన్టీఆర్. విదేశాల్లో చేసిన షూటింగ్కు మన దేశంలో సర్వీస్ ట్యాక్స్ వర్తించదని చెప్పడంతోనే నాన్నకు ప్రేమతో సినిమా నిర్మాత నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదన్నారు. దీని మీద 2016లో కాగ్ నుంచి వచ్చిన నోటీస్కు అప్పట్లోనే తన ఆడిటర్లు సమాధానం చెప్పారన్నారు ఎన్టీఆర్. తర్వాత మళ్ళా ఎట్లాంటి అధికారిక ఉత్తర్వులు గానీ నోటీసులు గానీ అందలేదన్నారు. చాలా సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా సర్వీస్ ట్యాక్స్ అలాగే ఆదాయ పన్ను కడుతున్నానన్నారు ఎన్టీఆర్. ఇప్పుడు కూడా ట్యాక్స్ కట్టాలని చట్టపరంగా చెప్తే కట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ఎన్టీఆర్. సర్వీస్ ట్యాక్స్ ఇష్యూ మీద కాగ్ నివేదికపై స్పందించారు సినీ నటుడు ఎన్టీఆర్. విదేశాల్లో చేసిన షూటింగ్కు మన దేశంలో సర్వీస్ ట్యాక్స్ వర్తించదని చెప్పడంతోనే నాన్నకు ప్రేమతో సినిమా నిర్మాత నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదన్నారు. దీని మీద 2016లో కాగ్ నుంచి వచ్చిన నోటీస్కు అప్పట్లోనే తన ఆడిటర్లు సమాధానం చెప్పారన్నారు ఎన్టీఆర్. అలాగే తర్వాత మళ్ళీ ఎట్లాంటి అధికారిక ఉత్తర్వులు కానీ నోటీసులు కానీ అందలేదన్నారు. చాలా సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా సర్వీస్ ట్యాక్స్ అలాగే ఆదాయ పన్ను కడుతున్నానన్నారు ఎన్టీఆర్. ఇప్పుడు కూడా ట్యాక్స్ కట్టాలని చట్టపరంగా చెప్తే కట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ఎన్టీఆర్.